speak with some experience. I'm a senior advocate of the Supreme Court. The problems are the central government will not appoint women to the judiciary. They will not appoint lower caste to the judiciary. They will not appoint religious minorities to the judiciary. They will not appoint gay people to the judiciary. You only appoint judges who you think have your ideology. మొన్న ఆగస్టు 5వ తారీఖున పార్లమెంట్లో ఒక కీలకమైనటువంటి అంశంపై చర్చ జరిగింది. అసలు పార్లమెంటు చరిత్రలో గతంలో ఎన్నడూ కూడా ఇటువంటి చర్చ జరిగి ఉండకపోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇది చర్చ అనే కంటే ఈ అంశంపై వాదన లేవనెత్తబడింది అని చెప్పే పదం సరిపోతుందేమో. అదేంటంటే దేశంలోనే అత్యున్నత వ్యవస్థల్లో ఒకటైనటువంటి న్యాయ వ్యవస్థకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్ని ఎంపిక చేసే ప్రక్రియపై దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ విధానంపై ప్రస్తుత ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ మేనకా గురుస్వామి అనేటువంటి పార్లమెంటు సభ్యురాలు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మీ ఐడియాలజీతో సమానంగా ఉన్నటువంటి ఐడియా కలిగినటువంటి వ్యక్తులనే మీరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా నియమిస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి న్యాయమూర్తుల సంఖ్య కంటే మరొక నలుగురిని మీరు అదనంగా సంఖ్య పెంచారు. ఎందువల్ల పెంచారు? మీరు ఎంతమందిని సభ్యుల్ని పెంచినా సరే మీ ఐడియాలజీతో సమానమైనటువంటి వ్యక్తులకి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 30% వేకెన్సీస్ ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా మీరు ఎందుకు ఫిలప్ చేయట్లేదు? వాటి పోస్టులు జడ్జి పోస్టులో ఉన్నటువంటి వేకెన్సీస్ని ఫిలప్ చేయకుండా మీరు అదనంగా సభ్యులను ఎందుకు పెంచుతున్నారంటూ ఆమె పార్లమెంటు వేదికగా ఒక చర్చకు తెరదీశారు. ఆమె పార్లమెంట్లో చేస్తున్నటువంటి తొలి ప్రసంగంలోనే ఈ రకమైనటువంటి చర్చ తేవటం పార్లమెంట్లో కొంచెం గందరగోళానికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. మొన్న 2026 మార్చిలోనో ఏప్రిల్లోనో తృణమూల్ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యురాలుగా ఎంపికైనటువంటి మేనకా గురుస్వామి అనేటువంటి ఎంపీ సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. అంటే సుదీర్ఘకాలం పాటు సుప్రీంకోర్టులో పనిచేసినటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఆమెకు తృణమూల్ కాంగ్రెస్ అవకాశం కల్పించడంతో మొన్న మార్చి ఏప్రిల్ నెలలో ఆమె రాజ్యసభ సభ్యురాలుగా పార్లమెంటుకు వచ్చారు. తొలి ప్రసంగంలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల యొక్క ఎంపిక ప్రక్రియపై ప్రశ్నిస్తూ ఆమె చర్చకు తెరదీశారు. అంటే ఈ అంశంపై కొంచెం గందరగోళం నెలకొన్నా సరే ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు మనం ఇక్కడ చూసినట్లయితే దేశంలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ చాలామంది వెనకబడి తరగతుల వాళ్ళు ఉన్నారు. అలాగే షెడ్యూల్ కులాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, షెడ్యూల్ తెగలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరిని కూడా మీరు ముందుకు రానవట్లేదు. వాళ్ళెవరికి కూడా ప్రధాన న్యాయమూర్తులుగా మీరు అవకాశం కల్పించకుండా మీ ఐడియాలజీతో సమానంగా ఉండేటువంటి వ్యక్తులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నారంటూ స్పష్టంగా ఆమె యొక్క అభిప్రాయం తెలియజేశారు. అంటే ఈ అంశానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా మహిళలు ఎవరు కూడా ప్రధాన న్యాయమూర్తులు కాలేదు. ఈ దేశంలో భారతదేశంలో రాజ్యాంగం ఏర్పడిన తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా ఇప్పటి వరకు కూడా ఒక్క మహిళ కూడా పనిచేయలేదు అని చెప్పి ఆమె వివరించడం జరిగింది. అంటే ఈ అంశానికి సంబంధించి మొట్టమొదటి సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి ఎవరంటే ఫాతిమా బీబీ అనే ఆమె 1989లో మొట్టమొదటి సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తిగా ఆమెకి ఎంపికయ్యారు ఫాతిమా బీబీ. ఆమె తర్వాత ఇప్పటి వరకు 11 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఎంపికైనప్పటికీ ఎవ్వరు కూడా ప్రధాన న్యాయమూర్తి కాలేకపోయారు. అలాగే షెడ్యూల్ కులాలకు సంబంధించి ఎవరైనా చూసినట్లయితే ఒక 2-3 న్యాయమూర్తులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో ముఖ్యంగా మనకు తెలిసినటువంటి వారు జస్టిస్ కేజీ బాలకృష్ణన్. అంటే మొన్నటి వరకు కూడా దళితుల క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలంటూ వేసినటువంటి కమిషన్లో ఆయన ఉన్నారు, జస్టిస్ కేజీ బాలకృష్ణన్. ఈయన 2007 నుంచి 2010 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగారు. ఆయన తర్వాత బిఆర్ గవాయ్ అనేటువంటి ఆయన మొన్న 2025లో మే నెల నుంచి నవంబర్ వరకు ఇప్పటివరకు అతి తక్కువ కాలమే ఆయన రెండవ వ్యక్తిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగినట్టుగా తెలుస్తుంది. అంటే షెడ్యూల్ కులాలకు సంబంధించి ప్రధానంగా వీళ్ళిద్దరూ పనిచేసినట్టుగా తెలుస్తుంది. తర్వాత ఆదివాసీ తెగలకు సంబంధించి షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించి ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు భారతదేశపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇప్పటి వరకు కాలేదు. ఈ అంశంపైన కూడా ఆమె తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ఇప్పటివరకు ఆదివాసీకి చెందిన వాళ్ళు ఎవరో కాలేదు. అలాగే మైనార్టీలకు సంబంధించి అయితే ఒక ఆయన కబీర్ అనేటువంటి అల్మస్తా కబీర్ అనేటువంటి ఆయన ఎవరో ఒక ఆయన 2012లోనే ఇప్పుడు ఆయన మైనార్టీకి సంబంధించి ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఎంపిక అవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఖాళీలు ఫిలప్ చేయకుండా మొదటి నుంచి కూడా ఒక ఐడియాలజీ కానీ మీతో సమానంగా ఉన్న వాళ్ళనే ఎంపిక చేస్తున్నారంటూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యల పట్ల పార్లమెంట్లో తీవ్ర గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఈ అంశాలు బట్టి చూస్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి న్యాయమూర్తి కూడా మనందరికీ తెలిసినటువంటి వ్యక్తే,
భారతదేశపు 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తుతం సూర్యకాంత్ ఉన్నారు. ఈ మధ్యకాలంలో కోర్టుల్లో జరిగేటువంటి సంఘటనలకు సంబంధించి అవన్నీ కూడా పబ్లిక్ అవ్వటం, ఆ వీడియోల ద్వారా న్యాయస్థానాలు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రజలు ప్రశ్నించేటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. ఇటీవల కాలంలో సూర్యకాంత్ చేసినటువంటి వ్యాఖ్యల వల్ల కాక్రోజ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి పోరాటాలు ఇవన్నీ కూడా మనం చూసాం. ప్రస్తుతం సూర్యకాంత్ యొక్క పదవీ కాలం కూడా 2027 ఫిబ్రవరి వరకు ఉన్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత మరి ఎవరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవుతుంది అన్నది తెలియదు. అయితే ప్రజెంట్ ఈ మన మేనకా గురుస్వామి అనేటువంటి ఈమె సుదీర్ఘకాలం సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేశారు. అయితే ఆవిడ చేస్తున్నటువంటి అంశాలు చూసినట్లయితే మహిళలు ఎవరు కూడా ఇప్పటి వరకు అవ్వలేదు. ఒకవేళ ఐవీలా ఉంటే ప్రస్తుతం ఉన్నటువంటి అవకాశాలు ప్రస్తుతం గణాంకాల ప్రకారం చూస్తే 2027 నవంబర్ కల్లా ఒకవేళ ప్రభుత్వం చేయాలనుకుంటే జస్టిస్ బివి నాగరత్న ఆమె అయ్యేటువంటి అవకాశం ఉందన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో పార్లమెంట్లో జరిగినటువంటి చర్చకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల అంశం ఒక్కసారిగా తెర మీదకి వచ్చింది. ఇది పబ్లిక్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనిపై ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది, పార్లమెంట్లో జరిగినటువంటి అంశం కాబట్టి ఈ అంశంపై ప్రభుత్వం చర్చిస్తుందా లేదా అనేటువంటి అంశం ఏదైనా ప్రస్తుతానికైతే వాటిలో జడ్జిల యొక్క నియామకాలకు సంబంధించి కొద్దిగా వెనకబడినటువంటి తరగతులకు, మైనారిటీలకు, షెడ్యూల్ కులాలకు చెందినటువంటి వారికి కొద్దిగా అవకాశాలు రావట్లేదు అన్నట్టుగా ప్రధానంగా ఆమె చెప్పినటువంటి అంశాలు అయితే ఇప్పుడు ప్రజెంట్ పార్లమెంట్ వ్యాప్తంగా కూడా వైరల్ అయ్యాయని చెప్పుకోవచ్చు. Dr. Menka Guruswami, no point of order in disorder. No, Dr. Menka Guruswami, आप बोले your version will go on record. Chairperson sir, I rise to speak on the Judges Amendment Bill. I speak with some experience. I'm a senior advocate of the Supreme Court. The problems of the judiciary are not going to be solved by passing through ordinance an increase of 4 more judges in the Supreme Court. The problems are this, sir. The problems are the central government will not appoint women to the judiciary. They will not appoint lower caste to the judiciary. They will not appoint religious minorities to the judiciary. They will not appoint gay people to the judiciary. You only appoint judges who you think have your ideology. No, this will not go on record. That is the point. No. Please speak. Sir, there are 30% vacancies in all the high courts. 30% vacancies in all the high courts. Women are 14%. Women are 14% of all high court judges. 14%. The reality is that between scheduled caste, scheduled tribes, women, there are under 20% of the judiciary. Between 2018 to 2026, this government appointed 3% scheduled caste judges. They appointed 2% ST judges. They appointed 12% OBC judges. These are the issues. So today, in my hometown, in the capital of India, where the constitution was made, you want to pass 4 judges in this capital where students were beaten outside. The Home Minister won't come and talk about pensions. This is not a parliament. This will not go on the record. No. You have to speak on the bill. That will go on the record. You please speak on the bill. Speak on the bill. It is not about 4 more judges. You solve issues when you work with the constitution. Bring the Home Minister to the Sadan. Bring the Home Minister. Shriman R. Girirajan. Please take your seat. Shriman R. Girirajan. Please. Thank you. Shriman R. Girirajan. Thank you, Deputy Chairman. Thank you for